జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. మీ ఇంట్లో ఈ 6 వస్తువులుంటే అద్భుతాలు జరుగుతాయని, మీ జీవితం మారిపోతుందని మీకు తెలుసా? ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. దీనికోసం ప్రజలు అనేక రకాల చర్యలు తీసుకుంటారు. కానీ వాస్తుశాస్త్రంలో పేర్కొన్న కొన్ని విషయాలు ఉన్నాయి. వీటిని ఇంట్లో ఉంచితే శుభాలు కలుగుతాయి. మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి మీ ఇంట్లో పూజకు ఉపయోగించే వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీ ఇంట్లో ఎప్పుడూ శాంతిని కాపాడే కొన్ని విషయాలను ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇంట్లో లేదా ఆలయంలో ధూపం వేయటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గ్రంథాల ప్రకారం ధూపం యొక్క సువాసన మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. అగరబత్తిల పరిమళం గాలిలో వ్యాపించగానే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది. ఇంట్లో సానుకూలతను శక్తిని పెంచుతుంది. అగరబత్తుల పరిమళం గాలిలో వ్యాపించగానే ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటికి రావటం మొదలవుతుంది. మీ ఇంట్లో చాలా ప్రతికూలతలు ఉంటే చందన ధూపం వేయడం ప్రారంభించండి. కొద్ది రోజుల్లోనే మీకు తేడా కనిపించడం మీరే చూస్తారు. వెదురు మొక్క ఇంట్లో ఆనందం, శాంతిని కాపాడుతుంది. దీంతో పాటు ఇంట్లో వెదురుతో పాటు మనీ ప్లాంట్ కూడా ఉంచడం శుభప్రదం. ఈ 2 మొక్కలు ఇంటి నుండి దారిద్ర్యాన్ని తొలగిస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఉంచుతాయి. గుర్రపు టెక్కను గ్రామాల్లో విరివిడిగా ఉపయోగిస్తారు. ఊరిలో దాదాపు అన్ని ఇళ్ల తలుపులకు గుర్రపు టెక్కలు వేలాడదీయడం మీరు చూశారు. గ్రంథాల ప్రకారం గుర్రపు టెక్క అదృష్టానికి సంకేతం. ఆనందం, శ్రేయస్సు కోసం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ గుర్రపు టెక్క. శంఖం చాలా ఇళ్లలో ఉంటుంది, కానీ శంఖం పూజకు మాత్రమే ఉపయోగపడుతుందని మీకు తెలుసా? దాని ఉనికి ఇంట్లో ఆనందం, శాంతి కూడా ఉంచుతుంది. శంఖం ఉండటం, ఊదటం, పూజలో ఉపయోగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. నెమలి ఈకలను ఉపయోగించటం వల్ల ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. అయితే తరచుగా ఇంట్లో ఎక్కడైనా నెమలి ఈకలను ఉంచుతారు. చాలామంది ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ నెమలీకలు ఉంటాయి. కొంతమంది పిల్లలైతే బొక్కులలో, మరి తాకరాని చోట ఇలా ఇంట్లో ఎక్కడైనా ఉంటాయి. కొంతమంది అయితే మరి కింద పడిపోతుంటాయి. అలా మనం తిరిగిన ప్రదేశంలో, మన కాలిదుమ్ము పన్న ప్రదేశంలో నెమలి ఈకలు ఉండకూడదు. అలా ఉండటం వల్ల మీ ఇంట్లోకి సమస్యలు ఎక్కువగా వస్తాయి. నెమలి ఈకలంటే ఒక పవిత్రమైనదిగా భావించాలి. నెమలి కలలో కనిపించిన, నెమలి ఉదయాన్నే కనిపించిన చాలా మంచిదని చెప్తుంటారు. అటువంటి నెమలి ఈకలు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. అయితే మనం పవిత్రమైన ప్రదేశంలో మాత్రమే నెమలి ఈకలు పెట్టుకోవాలి. అందుకే నెమలి ఈకలు ఎక్కడంటే అక్కడ పెట్టకుండా, నెమలీకలు ఉంచడానికి పూజ గది ఉత్తమమైనది. పూజ గదిలో నెమలీకలు ఉండటం చాలా శుభప్రదం. ఏనుగు శక్తి, తెలివితేటలకి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుచేత ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే మేలు జరుగుతుంది. ఏ రకమైన విగ్రహం అయినా శుభప్రదం అయినప్పటికీ ఏనుగు విగ్రహం చిన్నగా తెలుపు రంగులో ఉంటే అది మరింత సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. చాలామంది ఇళ్లలో ఏనుగు బొమ్మలు పెడుతూ ఉంటారు. అయితే ఏనుగు బొమ్మ ఎక్కువ పెద్దది కాకుండా, రకరకాల రంగురంగులది కాకుండా చిన్న విగ్రహమైన తెల్ల విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. చాలామంది ఉదయాన్నే వేణుగు బొమ్మను చూస్తూ ఉంటారు. అలా చూస్తే ఆ రోజంతా మంచే జరుగుతుంది అనుకుంటారు. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.